ధైర్యంగా కోరుకొని మా అందరి ముందుకు వచ్చి మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అసలు అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏదైనా ఉందా అంటే ఈ హైదరాబాద్ నన్ను చాలా బాధ పెట్టింది. బాధ పెట్టిందా? హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే నేను హ్యాండిక్యాప్డ్ బోగి ఎక్కుతాను ట్రైన్. మాకు స్పెషల్గా ఉంటుంది కదా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. సో దానికి ఒక ఫామ్ ఫిల్ చేయాలి. దాన్ని జిరాక్స్ నా దగ్గర అయిపోయాయి. తనలోకి వస్తే నేను టీ తాగుతాను, నువ్వు జిరాక్స్ చేయించుకొని వచ్చేసేయని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం చెప్పారంటే జిరాక్స్ మిషన్ పాడైపోయింది అన్నాడు. అనగానే మీ కిందకి వచ్చేసింది. రాగానే ఇంకొక వేరే అమ్మాయి వస్తే చేసేస్తున్నాడు. ఏం పిచ్చిగిల్ల పట్టింది ఆయనకి అని చెప్పి పోయి ఓ 10 కాపీలు తీసిపెట్టు అని చెప్పేసి అని ఇవ్వగానే తీసిచ్చిండు. నేను వెళ్ళి అడిగితే అయితే ఇంకా మాకు అర్థమైపోయింది సీన్. మేము చూడంగానే మనకి ఏమనిపించిందో ఏమో, ఇంకా భయపడ్డాడో లేకపోతే ఎలానో ఉంటుంది కదా, ఇంకా అట్లాంటివి చాలా ఫేస్ చేసింది. కొన్నిసార్లు అయితే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా, అవి చిత్రంగా అని చెప్పి చూస్తుంటే మనిషిని ఇక నాకు వచ్చే కోపానికి అయితే ఇక మీకు అర్థమే ఉంటుంది. నన్ను చూసి కొట్టాను కాదు, పిలిచి అని ఇంకా తిట్టినా, బండబూతులు తిట్టినా చాలా మంది. మనిషి కాదని ఇంట్లో కూడా ఇట్లా ఉంటే ఏం చేద్దాం. వాళ్ళకి ఏంటంటే బయట ఎవరినన్నా చూస్తే మాలాంటి వాళ్ళని చూస్తే అబ్బా ఎంత మంచి గుర్రు అని అంటారు. మమ్మల్ని రియల్గా చూసినప్పుడు ఇలా ఏంది ఈ పైసలు వాళ్ళకి ఇచ్చేసి అది అట్లా ఉన్నారు కొంతమంది మ్యూజిషియన్లు. ఏమంది నేను గమనించినప్పుడు నేను అంటే నేను ఫోన్ పే చేయాలి. చాలా ఫేస్ చేశాను నేను హైదరాబాద్ వచ్చాక. ఒక రోజు అయితే లేడు, బాగా తలనొప్పి వస్తుంది. అప్పటి వరకు ఇంకా బయటకు వెళ్ళాలంటే చాలా భయం వేసేది నాకు. అసలు ఎవరు ఎలా తీసుకుంటారో అని చెప్పేసి పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తే ఆవిడ నాకు చేతికి ఇవ్వలేదు, ఇలా పక్కన ఇట్లా పెట్టేసింది, డబ్బులు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవని చెప్పింది. ఎంత ఘోరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో చూసినప్పుడు ఎంత బాగా కామెంట్ పెట్టి ఎంత బాగా మాట్లాడతారు. పేరుకే మేడం మాటలు, కానీ నిజ జీవితంలో మేము ఎదుర్కొంటాం అయితే ఇవే. లేదు 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 అలా కాదు, తప్పు. అసలు మాట తప్పు. అందరూ కాదు, కొందరు. అందరైతే కాదు, కొందరు. అంటే మీరు మాత్రం మనిషి కాదా? మీరేమో అంటారు వల్ల ఎందుకలా? వాళ్ళ మనసులో ఏముందో మాకేం తెలుసు. ఆన్లైన్ లో ప్రేమ చూపించి బయట నటించే వాళ్ళందరికీ అంటే నాకు అర్థం కాదు. మనుషులు అంటే మనుషుల తీరులో చూడరా అండి జనాల్ని? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారనుకుంటారా, లేకపోతే మీకు వాళ్ళు ముట్టుకుంటేనో వాళ్ళు పట్టుకుంటేనో మీకు ఏమైనా అయిపోద్ది అనుకుంటారా? ఇలా ఉన్న వాళ్ళందరూ కనిపిస్తే వాళ్ళకి ఏదైనా అయితే బాగుండి అనిపిస్తారు. ఎవరైనా చేస్తున్నారంటే ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనిపిస్తారు మేడం. మనం ఎవరో చెప్పడానికి, మనం కోరుకోవడానికి, మనకే లైట్ తీసుకుంటాను. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడేదని షాప్ అదే జిరాక్స్ సెంటర్లో వాడు నాకు ఇచ్చిండు, అమ్మాయి వస్తే అడిగితే లేదన్నారంట కదా అంటే వాడు ఏం మాట్లాడలే. వాడు 10 అడిగాను, నేను ఇట్లా ఇసురు కొట్ట చేతికేలే ఇసురు కొట్టొచ్చును, డబ్బులు ఇసురొద్దు అంటారు కానీ ఇసురు కొట్టొచ్చును. ఎక్కువ మాట్లాడితే కొట్టుకుందామా అంట. నేను నాకు అదే వస్తుంది, కొట్టుకుందామా, ఇంకో మాట అయితే రాదు. అసలు నాకు బయటకు వెళ్ళాలంటే భయం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నారనుకో నాకు అలవాటు అయిపోయింది, కానీ నేను తీసుకోలేడు. నేను బాధపడితే అస్సలు తట్టుకోలేడు. అసలు ఇంకా బయటకు వెళ్దామని చెప్తాడు, వద్దులే ఇప్పుడు వద్దులే, అది వద్దులే, తలనొప్పి వస్తుందని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఆపేస్తాను. ఒకవేళ వెళ్ళినా కూడా స్కార్ఫ్ కట్టేసుకొని అట్లా వెళ్తాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ పోయినా కానీ మీరు చిన్ని కదా, నేను గుట్టకి వెళ్ళినా మ్యారి గుట్టకి, అక్కడ కూడా పట్టుకొని మీరు చిన్ని కదా రీల్స్ చేస్తారు కదా, మీరు చిన్ని కదా రీల్ చేస్తారు కదా. మొన్న మంచిగా చూస్తున్నారు. ఇంకొకటి మొన్న అయితే నాకు కోపం వచ్చింది మేడం. వేములవాడ వెళ్ళినాం బైక్ మీదనే, ఇక్కడ నుంచి వెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఇట్లానే టీ హోటల్ దగ్గర ఆగినాం, టీ తాగేసి వెళ్దామని. అరే నువ్వు ఆడ కూర్చోరా అమ్ములు అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి టోకెన్ తీసుకుంటున్నా. ఏమైంది ఆమెకి, ఆమె నేను యూట్యూబ్ అలా చూసిన నేను అంటే అదే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే సరే ఈమెనా హీరోయిన్ లాగా ఉంది అని అన్నాడు. అనగానే నాకు కోపం వచ్చి ఇట్లా చూస్తున్నా చేసుకుంటావా మాట్లాడినా నన్ను ఎందుకన్నా అంత ఫేర్ అవుతున్నా అంటే నా పిల్లం పెట్టుకుని అంటే నాకు కాదని నేను అక్కన అంటుందా ఒకసారి అని
అరే బ్రో సారీ బ్రో, కాంప్లిమెంట్ ఇచ్చిన అంటే కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్ ఉండాలి, మరి వల్గర్ గా ఉండొద్దు అని చెప్పేసి నేను అనగానే ఇక ఒక పెద్ద ఆయన ఉండేసి ఇంకా ఉంటది కదా ఊర్లలో ఎట్లుంటాయి, వాళ్ళకి మాట వచ్చి మాట రాగా మాట్లాడతారు అంటే లైట్ తీసుకుని ఇప్పుడు గుర్తుపడుతున్నారు అందరూ. చాలా బాగా గుర్తుపెట్టాను. పలకరిస్తారు, ఫోటోలు తీస్తారు. చిన్ని కదా మీరు అంటే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? 2 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరాలు. పెళ్లి చేసుకుని వచ్చారా డైరెక్ట్? ఒక 3 months అక్కడ ఉన్నాం. యాక్చువల్లీ అసలు ఇక్కడికి రావద్దు నేను. ఓకే. మా మమ్మీ అంటే అక్కడ మా ఊర్లోనే ఉంటేనే ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను దీనికి. ఓకే, అమలాపురంలోనే సెటిల్ అయిపోవాలని చెప్పారు. ఒప్పుకున్నారా? అయినా కూడా అసలు మీరు ప్రతిదానికి ఒప్పుకున్నారు. అన్నిటికీ నేనే. మీరే తగ్గిపోతున్నారా? ఎలా ప్రపోజ్ చేశారు? నా ఎక్స్ లిస్ట్ అంతా చెప్పిన, ఆ ఎక్స్ లిస్ట్ మొత్తం చెప్పిన తర్వాత ఫైనల్ గా నువ్వు అంటే నాకు ఇష్టం ఇది సంగతి, మరి ఏమంటావు నువ్వు అని అన్నా. ఇది ఆన్లైన్ లోనా బయట? కాళ్ళే చెప్పిన తర్వాత మేము అన్ని ఏదో బ్లడ్ టెస్ట్, మనిషికి బ్లడ్ టెస్ట్, బీపీ, షుగర్ అన్ని లెక్కలు వేసింది, ఎవరెవరితోనే అడిగించింది. ఆఖరికి ఒకటి హైలైట్ ఏంటంటే మా కన్వర్సేషన్, మా ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ కొంతమందికి నచ్చలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ కే నచ్చలేదు. వాడు నన్ను బావ అంటాడు, అవన అక్క అంటాడు. ఆడు ఏమని తెలుసా, ఆయనకి ఎంతమంది లవర్లు ఉన్నారు తెలుసా, వాడు ఎంబడి పడ్డోళ్ళు ఎంతమందో, వాని ఎంబడి పడ్డోళ్ళు ఇంకెంతమందో నీకు తెలుసా అని అట్లా అన్ని చెప్పినా గానీ నీకు ఇంకా తెలియదు మా గురించి, వాడు నాకు ఎప్పుడో ఇవన్నీ చెప్పిండు, అన్నిటికీ రెడీ ఉంటాం మేము అని చెప్పాను. నా ఫ్రెండ్సే కాదు, ఆడొక్కడే ఏదో ఆడు చెప్పిన తర్వాత దొరికిండు మామూలుగా కాళ్ళ. మళ్ళీ చెప్పే టైంలో అరే నీ నియత్ నీకేరా, ఎప్పుడు ఏది రావాలో నీకే అర్థం అవుతుంది అన్న. వానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అయిపోయింది. వాడు ఇప్పుడు ఈ రోజు అవి చూస్తున్నాడు, వాని పేరు నేను మెన్షన్ చేయలేకపోతున్నా. వాడు ఇది చూస్తున్నాడు, వానికి అవ్వాల్సింది ఆ దేవుడు ఎప్పుడు వేసాడు, శిక్ష వేసాడు. అది కూడా జరిగింది రీసెంట్ గా. దేవుడు అన్ని చూస్తుంటాడు అండి. దేవుడు చూడండి అంటూ ఏది లేదు. ఇప్పటికీ ఒకప్పుడు మా పేరెంట్స్ నా ఒప్పుకోలేవు. ఈ మధ్య ఏంటంటే మా డాడీకి ఒక ప్రౌడ్ ఫీల్. మరి ఎలా ఒప్పించారు మొత్తానికి తన ఏం చేస్తాం, అందితే చుట్టూ అంతా పొతకాళ్ళు. ఇక ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. అలా ఒకటి అయితే ఇంకా మా డాడీ వాళ్ళకు నచ్చేది కదా ఫస్ట్ లో. తర్వాత ఇప్పుడు మా డాడీ వాళ్ళకి అందరికి ఇష్టమే, ఈ అమ్మాయి అన్నా గానీ నేనన్నా గానీ. ఎందుకంటే మేము బిహేవియర్ ఏందనేది రీసెంట్ గా మా చెల్లి వచ్చింది, చెల్లి బావ ఇద్దరు వచ్చింది, మా టైగర్ వేసుకుంది. ఆఖరికి ఆ పిల్లడు ఏందో గానీ ఈ దగ్గర ఫోన్ చూపెట్టాలని వచ్చిండి, ఈమె దగ్గరనే కూంటున్నాడు నా దగ్గర కంటే. అమ్మ జీవితం అన్న ఏంది చిన్నది, మీ అక్కకి లైన్ వేస్తున్నావా, నాకన్నీ చేస్తావా అని చెప్పాడు పొట్టోడు. అంత ఫ్రెండ్, బాగా అలవాటు అయిపోయాడు. ఏమైనా వీడియో కాల్లో చూసినా కానీ నవ్వుతాడు. అంత కన్వర్సేషన్ ఓకే. ఇప్పుడు మా డాడీ వాళ్ళకి ఏంటంటే ఉంటది, మేము రావాలి ఇంటికి ఉండాలని. కాకపోతే పక్కన వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచిగా ఉండరు. ఇంకొకరు మంచిగా ఉన్నది చూస్తే వాళ్ళు ఓరలేరు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్, వీళ్ళ నానమ్మ ఎప్పుడు అంటుంటారు, కొన్ని రోజులు ఆగరా జనాలకు అలవాటు పడి, కొన్ని రోజులు ఆగరా జనాలకు అలవాటు పడి. ఏం అలవాటు పడాలి? నేను ఎలా తెలుస్తాను, వాళ్ళు వచ్చి నన్ను చూడరు, వాళ్ళు చూసే దగ్గర నేను ఉండను, మరి ఎలా అలవాటు పడతాను అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తేనే వీళ్ళు మమ్మల్ని ఇంటికి రానిస్తారా? ఇంటికి రావడానికి జనాలకు వాళ్ళకి ఇష్టమే, వాళ్ళకి రావాలి. ఇంకెక్కడికి వెళ్తాడు, నేను ఒక్కనే కొనుక్కుని. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మా డాడీకి భయము, మా డాడీకి, మా మేనత్తకి, మా నాన్నకి మేజర్ భయం ఏంటంటే ఏమన్నా అన్నానంటే, ఇంటోడే కావచ్చు చుట్టమే కావచ్చు పక్కే పోయినా ఒక మాట అన్నానంటే వెళ్ళి నా ఏదోటి చేస్తాడు పక్క, అది ఏదోటి జరుగుతుంది. అది చిన్నప్పటి నుంచి వీడి ఇంతే. ఇప్పుడు వీడి వల్ల ఫ్యామిలీలో ఇదే గొడవలు జరుగుతాయి. ఆ అమ్మాయిని ఎవరేమన్నా అన్నా మేము ఊరుకోలేము, అలా అది ఉంది.